హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్, మనం అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్కి వచ్చాము. ఇది అక్షరాల రైల్వే స్టేషన్ దగ్గరికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ అమ్మవారి గురించి చెప్తాను చూడండి. ఇది అమ్మవారి ఎంట్రన్స్ ద్వారం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి మార్గము సింహద్వారం టైపు. ఇక్కడ అమ్మవారి పాదాలకి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కోరికలు తీర్చమని లోపలికి వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అందరూ కూడా పసుపు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నారు. పాదాలకి టచ్ చేసి అమ్మవారిని కోరికలు తీర్చమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడి అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాగే అమ్మవారి మహోత్సవం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫేమస్ అయిన గుడి. ఈ టెంపుల్లో అమ్మవారి నిజంగా మనం ఎలా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్. అలాగే మన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇక్కడ చూడండి, మా మిస్సెస్, నేను, మా పిల్లలు అందరూ కూడా అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము చూడండి. అలా వెళ్తుండగా మనము లైన్లో నుంచి వెళ్తుండగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ ఇది. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని వాళ్ళు కొట్టి మనకి ఒక ప్రసాదాన్ని మనకి ఇస్తారు. అది మళ్ళీ మనం పట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొబ్బరి నీళ్ళు పడతారు. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్తూ ఉండగా ఫ్రెండ్స్ చూడండి, మా పాప చూడండి ఎలా వెళ్ళిపోతుందో. అలా లైన్లో వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా ఉంటుంది పెద్ద లైను. ఇది కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్. అమ్మవారి టెంపుల్ని పునఃప్రారంభిస్తున్నారు. ఎన్నో కోట్ల రూపాయలతో కడుతున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద గోపురాలు ఉంటాయి. అమ్మవారి అసలు నిజస్వరూపం అమ్మవారిది రియల్గా అమ్మవారు అయితే మాత్రం అందులోనే ఉంటారు. అది అప్పుడే చూపించరు. ఇంకా గుడి ఓపెనింగ్ అయ్యాక అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మామూలుగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. టెంపరీగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను చూడండి. అలా వెళ్తుండగా ఉండాలి లైన్లో. అలా వెళ్తుండగా అమ్మ దగ్గరికి మనం చేరుకుంటాము. ఇక్కడ మధ్యలో చిన్న స్టాల్స్ ఉంటాయి. అదిగోండి అమ్మవారు వచ్చేసామమ్మా. నూకాల తల్లి చూడమ్మా, చల్లగా చూడమ్మా. మా ఛానల్లో చూస్తున్న వాళ్ళందరినీ కూడా చల్లగా చూడు తల్లి నువ్వు అని మేము కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాము, అందుకే అందరూ బాగుండాలని చెప్పి దండం పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, మా మిస్సెస్ గారు, మా వైఫ్, ఆవిడ కూడా చెప్తుంది ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, దర్శించండి. అదిగోండి అమ్మవారు, అమ్మ జై నూకాల తల్లి, జై నూకాల తల్లి. మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి మన నూకాల తల్లి. అనకాపల్లి నూకాల తల్లి మన కోరికలన్నీ తీరుస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారి నిజస్వరూపం చూడండి ఫ్రెండ్స్. అమ్మవారు చూడండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి మనస్ఫూర్తిగా మన చేతులతో మనం పసుపు కుంకుమ వేసి ఇక్కడ దండం పెట్టుకొని ప్రదర్శన చేయొచ్చు ఫ్రెండ్స్. చుట్టూ ప్రదర్శన చేయాలి. అలా చేస్తుండగా రౌండ్గా పక్కనే పోతురాజు బాబుగా కనబడతాడు ఫ్రెండ్స్. పోతురాజు బాబు, అదిగోండి పోతురాజు బాబుకి కూడా దండం పెట్టుకోండి. అమ్మవారి తమ్ముడు పోతురాజు బాబు. అక్కడి నుంచి అలా అమ్మవారి చుట్టూ తిరగాలి ఫ్రెండ్స్. తిరిగితే మన మనసులో కోరికలు అన్నీ తీరిపోతాయి ఫ్రెండ్స్. చూడండి అమ్మను చూడండి ఫ్రెండ్స్. పసుపు కుంకుమ ఎప్పుడు నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారు. మా ఆవిడ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు, మా వైఫ్. అమ్మ అందరూ బాగుండాలమ్మా, అందులో మేము ఉండాలమ్మా, మనం ఉండాలమ్మా అనేసి మనస్ఫూర్తిగా. ఇది అమ్మవారి నిజస్వంగా సర్పాల మధ్యన ఉంటుంది ఫ్రెండ్స్. నాగసర్పాల మధ్యన నూకాలమ్మ తల్లి అలాగా కూర్చొని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ మనకి భోజనాలు పెడతారు ఫ్రెండ్స్. అక్కడ పెట్టే అమ్మవారి మాట ఇక్కడ సర్పాల మధ్యన ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ గణపతుడిని చూడండి, అలాగే పక్కనున్న అమ్మవారిని చూడండి. అక్కడ ముడుపులు కడతారు ఫ్రెండ్స్. ఆ ముడుపుల్లో మనకు పిల్లలు లేకపోతే ఉయ్యాలు అయ్యి కట్టచ్చు, చిన్నవి మన కోరికలు కోర్చుకునేవన్నీ తీరిపోతాయి ఫ్రెండ్స్. పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి ముడుపులు కట్టచ్చు, ఉయ్యాల రూపంలో కట్టచ్చు, అలా కట్టచ్చు ఫ్రెండ్స్. అక్కడ అమ్మవార్లు కూడా ఉంటారు ఆ చెట్ల కింద.
అందరు అమ్మవార్లు ఉంటారు ఫ్రెండ్స్. తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి, అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మేము వెళ్ళాము, అందరూ కూడా వెళ్ళండి, బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు, చూడండి నాగసర్పాల మధ్యన, ఆదిశేషుడు పడగల మధ్యన అమ్మవారు కూర్చొని ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. అమ్మవార్లు ఎంతమంది మనకి ఆశీర్వదించడానికి, మన కోరుకున్న కోరికలు తీర్చడానికి చూడండి ఫ్రెండ్స్. ప్రతి అమ్మవారిని చూడండి, అలాగా కళ్ళకి కట్టినట్టు మన కళ్ళు పాపాలన్నీ పోతాయి ఫ్రెండ్స్. అంత ఫేమస్ అయిన తల్లి నూకాల తల్లి. ఇది చూసారా, చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు కూడా. మావిడ చూడండి ఎంత చిన్న పిల్ల అయిపోతుందో, మా పిల్లలు అన్నీ కూడా చూడండి. అదిగోండి చూడండి, చిన్నప్పటికి మనకి మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అలా అందరూ కూడా తిన్న వస్తువులు ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి. లాలీపాప్స్, తర్వాత వచ్చి జెమ్స్, అన్నీ అదో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు అన్నీ కూడా అక్కడ అమ్ముతారు, గుడి లోపలే అమ్ముతారు ఫ్రెండ్స్. ఇవి కూడా ఏదైనా పెప్పర్మెంట్ చూడండి, పెప్పర్మెంట్ బిల్ల, లాలీపాప్స్. తర్వాత వచ్చి అడగండి, అడుగుతుంది మా ఆవిడ, నేను కూడా తింటానండి అనేసి. తినమ్మా, చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి కదా, నీకు కూడా తిను అని అంటున్నాను. మా పిల్లలు చూడండి ఒక్కొక్క సంచులు నింపిస్తున్నారు ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, అదిగోటి మా చిన్న పాపని చూడండి, నేను కూడా ఫ్రెండ్, నేను కూడా చిన్నపిల్లని అయిపోయినా అవన్నీ చూసి. అన్నీ కూడా మన చిన్నప్పుడు దొరికినవే ఫ్రెండ్స్. అన్నీ పెప్పర్మెంట్లు, రేగు పచ్చళ్ళు, నారింజ మిఠాయిలు, లాలీపాప్స్, పెప్పర్మెంటు. చూడండి అదిగోండి తొనలు అంటారు కదా, నారింజ తొనలని. అదిగోండి ఫ్రెండ్స్, నారింజ తొనలు, మరమరాల ఉండలు, తర్వాత అన్నీ కూడా మన చిన్నప్పుడు మనకి తిన్నాయే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా లోపలే అమ్ముతారు. ఏదైనా 10 రూపాయలు అన్నారు. మేము అన్నీ కూడా చూపిస్తాం మా ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి. అనగా జీళ్ళు, అదిగోండి రేగు పచ్చడి అంటారు కదా ఫ్రెండ్స్, రేగు పళ్ళతో చేస్తారు అవి. తర్వాత అదిగోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా. అదిగోండి పిప్పర్మెంట్ బిల్ల సార్ ఫ్రెండ్స్, పిప్పర్మెంట్ బిల్ల. అదిగోండి మన చిన్నప్పుడు తాళ్ళు పెట్టి లాగే మనకి విష్ణు చక్రాలు అనేవారు, విష్ణు చక్రాలు ఫ్రెండ్స్. అదిగోండి పీచు మిఠాయి, మనం తిన్న పీచు మిఠాయి, అలాగా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, అదిగోండి ఇది ఏదో ఒక అది ఓకే, అది కొబ్బరొచ్చు అంటారు కదా, అది ఫ్రెండ్స్. ఇవన్నీ అదిగోండి. మళ్ళీ ఇది ఒక పెప్పర్మెంట్ టైపే, బాగుంటుంది, వైట్గా ఉండి పంచదారతో తయారు చేస్తారు అది. అలాంటివన్నీ ఫ్రెండ్స్ అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడికి ఇవి ఉంటుంది, ఇవి దగ్గరికి వెళ్ళండి, కంపల్సరీగా అవన్నీ తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తప్పకుండా తినకుండా మా పాప ఫ్రెండ్స్ ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి పసుపు కుంకుమ పాదాలకి రాస్తారు ఫ్రెండ్స్. మన కోరికలన్నీ తీర్చమని, అందరూ బాగుండాలని. ప్లీజ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై నూకాల తల్లి.